రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని తెలపాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 42% రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కార్ పకడ్బందీగా కులగణన చేపట్టిందని తెలిపారు. మైనారిటీ రిజర్వేషన్లను అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ ఎంపీలదేనని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. మా చిత్తశుద్ధిని మీరు శంకించవలసిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు. రాజకీయ కోణంలో చూస్తూ ముస్లిం రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ. రామచంద్రరావు గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల హోదాలో ప్రధానమంత్రి గారు నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఈ అంశంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు ఏం చేస్తున్నారో చెప్పన్న మాట ఈ సందర్భంగా